ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. తెలంగాణ సమాజంలో చైతన్యం కోసం ప్రభాత బేరీ అనేది రవీంద్ర భారతిలో నిర్వహించడం జరిగింది కదా. సో ఈ కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, అలాగే గ్రామాలలో తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో కొంతమంది కళాకారులు అయితే మన దగ్గర ఉన్నారు. సో వీరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది నిర్మల్ జిల్లా మేడం. తెలంగాణ సాంస్కృతిక సారథులు కళాజాత బృందం మాది. అయితే మేము ఇప్పుడు ఈ రోజు జరిగిన ప్రభాత దానిపైన అయితే ఏంటంటే మూఢనమ్మకాల పైన ముఖ్యంగా మేము విలేజ్లలో, గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో దీనిపైన అవేర్నెస్ చేస్తున్నాము. అంటే పల్లెలలో మూఢనమ్మకాల వైపు ఏ విధంగా వెళ్తున్నారు, ఈ రోజు కంప్యూటర్ కాలంలో కూడా ఇటువైపు రాకుండా వైద్యానికి కాకుండా మరి మూఢనమ్మకాల బారిన పడి జనం ఏ విధంగా నష్టపోతున్నారు దానిపైన మేము అవేర్నెస్ చేస్తున్నాం మేడం. ఒక పాట వినండి. పోరడికి కడుపు నొస్తే ఈరన్నా వాడు చేతబడి అన్నాడే మాయన్న. 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 ఆదివారం అర్ధరాత్రి అమావాస రోజున 3 తోవల కాడ దించాలా నన్నాడే దించాలా నన్నాడే. ఆదివారం అర్ధరాత్రి అమావాస రోజున 3 తోవల కాడ దించాలా నన్నాడే దించాలా. అరే దుంకి దుమ్ము లేపి ఈరన్నా ఇంటి దూల మిరగొట్టినాడే మాయన్న. పోరడికి కడుపు నొస్తే ఈరన్నా వాడు చేతబడి అన్నాడే మాయన్న. పోరడికి కడుపు నొస్తే ఈరన్నా వాడు చేతబడి అన్నాడే. నిమ్మకాయ కోసి గుడిసి కమ్మలోన జెక్కిండే, తెల్లగల్లు దాగివాడు లొల్లి చేసిండే. అరే నిమ్మకాయ కోసి గుడిసి కమ్మలోన జెక్కిండే, తెల్లగల్లు దాగివాడు లొల్లి చేసిండే. అరే పోరనిది జుట్టు బట్టి ఈరన్నా వాడు పొట్టు కొట్టిండే మాయన్న. పోరడికి కడుపు నొస్తే ఈరన్నా వాడు చేతబడి అన్నాడే మాయన్న. పోరడికి కడుపు నొస్తే ఈరన్నా వాడు చేతబడి అన్నాడే మాయన్న. వాడు చేతబడి అన్నాడే మాయన్న. వాడు చేతబడి అన్నాడే మాయన్న. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేడం మా సిద్దిపేట. నా పేరు రవీందరు. ఎలా ఉంది ప్రభాత బేరీకి మీరందరూ వచ్చారు? బాగుంది మేడం. ఇది ఎప్పటి నుంచో జరగాల్సినటువంటి అవగాహన ఆల్రెడీ జరుగుతుంది కూడా, కానీ ఒక వేదికను, ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని ఇలా రవీంద్ర భారతి వేదికగా గౌరవ మంత్రివర్యులు, అలాగే మా శాఖ సంచాలకులు, మా సారథి చైర్మన్ అయినటువంటి వెన్నెలక్క గారి యొక్క ఆధ్వర్యంలో సారథి కళాకారులు అయినటువంటి 550 మంది కళాకారుల సమీక్ష సమావేశంలో మీరు గ్రామ స్థాయిలో ఇలాంటి సామాజిక రుగ్మతల మీద అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశం మేరకు ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ముందడుగేయాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమానికి కంకణబద్ధులైనము. చాలా సంతోషంగా ఉంది మేడం. మేడం మేము కూడా సిద్దిపేట జిల్లానే. ఈ యొక్క కార్యక్రమం పెట్టడం అనేది ఒక ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో వాహనాలు నడిపేటప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదాలపైన, ఇప్పుడు ఏదైతే డ్రగ్స్కి సంబంధించి యువత బాగా అలవాటు పడి చెడిపోతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా చాలా ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మేము విలేజ్లోకి వెళ్ళినప్పుడు అనేక సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యలపైన కూడా ప్రతి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. అందులో భాగంగా డ్రగ్స్ పైన మేడం, డ్రగ్స్ పైన రాసినటువంటి పాట. మత్తు కాలము వచ్చింది యువతను చిత్తు చేస్తోంది. మత్తు కాలము వచ్చింది యువతను చిత్తు చేస్తుంది. గంజాయిని వాడుతూ ఉన్నారు మన పల్లెల్లో, ఈడచ్చిన కొడుకులు ఉన్నారు మన ఇళ్ళల్లో. గంజాయిని వాడుతూ ఉన్నారు మన పల్లెల్లో, ఈడచ్చిన కొడుకులు ఉన్నారు మన ఇళ్ళల్లో. వాడుతున్న ఫోను, ఇంటిలో తిరుగుతున్న ఫ్యాను, చేతికున్న వాచి పట్టేటి బాలు క్యాచి. చేతికున్న వాచి పట్టేది బాలు క్యాచి. చేతికున్న వాచి
పట్టేటి బాలు క్యాచి తినేటి తిండి కట్టే బట్ట మనకు వంపిండు తిండి కట్టే బట్ట మనకు వంపిండు తినేటి తిండి కట్టే బట్ట మనకు వంపిండు వాటితో డ్రగ్స్ ను దింపిండు మత్తు కాలము వచ్చింది యువతను చిత్తు వేస్తుంది మత్తు కాలము వచ్చింది యువతను చిత్తు వేస్తుంది గంజాయిని వాడుతా ఉన్నారు మన పల్లెల్లో ఈడొచ్చిన కొడుకులు ఉన్నారు మన ఇళ్లల్లో. ఇటువంటి అంశాలపైన కార్యక్రమం చేస్తాం. ఈరోజు ఉద్యమాల ద్వారా సాధించినటువంటి రాష్ట్రం ఆట పాటలు లేనిది తెలంగాణ రాష్ట్రం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ పాట ఇది పాట కాదుర తూట ఉద్యమానికి తోవై చూపినది ఆ బాటై వీరులెందరో నేలరాలిన ఉద్యమానికి ఊపిరైనది కవుల కలముల గలము మన తెలంగాణకు బలము ఎలిసిపోదుర ఎరుపు మన ముందరున్నది గెలుపు ఎందరెందరో త్యాగదనులు తను అర్పించితే పాటయ్యింది ఉద్యమకారుల వెన్ను తట్టి వెనకుండి ముందుకు నడిపింది పల్లె పల్లెను మేలు కలుపుతూ పల్లవయ్యిని నదించింది తెలంగాణ పాట ఇది పాట కాదుర తూట ఉద్యమానికి తోవై చూపినది ఆ బాట. కరీంనగర్ జిల్లా అన్న ఓరుగంటి శేఖర్ రాసిన పాట ఇది తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి విద్యార్థి ఉద్యమాన్ని సంఘటితం చేసిన చరిత్ర కలిగిన పాట. ఈ పాటని మా అన్న మై ఓన్ బ్రదర్ నా ఆదర్శప్రాయుడు ఓరుగంటి శేఖర్ గారు రాసిన పాట. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి విద్యార్థి ఉద్యమాన్ని మేలుకొల్పిన పాట. ఇది చరిత్రలో మిగిలి ఉంటుంది. మూఢనమ్మకం ఇది మూఢనమ్మకం భయభ్రాంతుల గురి చేసే వీడని ఈ నమ్మకం మూఢనమ్మకం ఇది మూఢనమ్మకం భయభ్రాంతుల గురి చేసే వీడని ఈ నమ్మకం మూఢనమ్మకం ఇది మూఢనమ్మకం భయభ్రాంతుల గురి చేసే వీడని ఈ నమ్మకం మూఢనమ్మకం ఇది మూఢనమ్మకం భయభ్రాంతుల గురి చేసే వీడని క్షుద్ర పూజలు లేవు చేతబడులు లేవన్న చదువుకున్న జ్ఞానివైన సైన్సును నమ్మాలన్నా అజ్ఞానపు చీకటిని అందరూ వీడాలి మంత్రాలు తంత్రాలు లేవని చెప్పాలి మూఢనమ్మకం ఇది మూఢనమ్మకం భయభ్రాంతుల గురి చేసి వీడని ఈ నమ్మకం. పల్లెల్లో పట్టణాల్లో విస్తరిస్తున్నటువంటి మూఢనమ్మకాల మీద అలాగే గంజా మీద మేము విస్తృతంగా మా కళా బృందాల ద్వారా చైతన్యం పరుస్తున్నాం కాబట్టి మరి ఈరోజు సక్సెస్ఫుల్గా మీటింగ్ జరిగింది అనుకున్నాం. ప్రభా భారతి అంటే చాలా బాగుంది. బేసికల్గా మేము చేసే పాటలు మళ్ళీ ఇంకోసారి బూస్ట్ తోటి మాకు ప్రేరణ చేయడం అంటే జరిగింది. యాక్చువల్గా మేము ప్రజలను అవగాహన చేయడానికి చెత్త చెదారం అని లేకపోతే అంటువ్యాధుల గురించి కావచ్చు, తర్వాత బాలింత వివాహాలు కావచ్చు, తర్వాత మదర్స్ గురించి అంటే బాల్య వివాహాలు కావచ్చు, తర్వాత ప్రెగ్నెన్సీ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావాలి అనే ఉద్దేశంతో అలాంటి పాటలు మేము బేసికల్గా పాడతాం. కానీ ఇంకా డీప్గా వెళ్ళి బాగా చేయాలి. ఇప్పుడున్న అంటే గంజాయి, డ్రగ్స్, తర్వాత తాగుడికి బానిస అవుతున్నారు. ఇంకా మనం స్కిట్ రూపంలో, డ్యాన్స్ రూపంలో, కథల రూపంలో చెప్పాలని చెప్పడం మాకు చాలా అంటే చాలా. నేను వరంగల్ నుంచి వచ్చాను. సో నా పేరు శాలిని, సింగర్ శాలిని. అయ్యయ్యో నా మొగుడు అన్యాల మా ఇండే, అన్యాల నా మొగుడు అద్వాన మా ఇండే, ఆ గుటక పానుగాను ఆ సీసా పాడుగాను ఎండిన ముక్క ఓలే అయిండే నా మొగుడు. సో ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉంటాము. సో నాతో పాటు మా అన్న వాళ్ళందరూ వచ్చారు. సో మా టీంలోనే మేమందరం కలిసి పనిచేస్తాము. ఇప్పుడు ప్రభాత బేరీకి సంబంధించి ప్రభాత బేరీ ద్వారా ప్రభుత్వం మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి
మార్గదర్శకాల మేరకి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అందరం కూడా రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ మాకు ఇవ్వడం జరిగింది. ఏంటంటే సమాజ చైతన్య కార్యక్రమాలు, సమాజాన్ని చైతన్యపరచడం కోసం పాటలు మా తెలంగాణ సాంస్కృతిక సారథి రచయితలు రచించినటువంటి పాటల్ని పాడడానికి ముందుకు పోతున్నాం. అదేంటంటే గంజాయి డ్రగ్స్. ఇవాళ గంజాయి డ్రగ్స్ అనేది గ్రామాలకు కూడా, ఒకనాడు పట్టణాలకు పరిమితమైనటువంటి గంజాయి డ్రగ్స్ మత్తు మహమ్మారి అలా పల్లెలకు కూడా చేరి అలా యువతను చిత్తు చేస్తూ ఉన్నది. దాన్ని రూపుమాపడం కోసం, ప్రజల్ని ఆ యువతను ఆ దారి నుండి మళ్లించడం కోసం మా పాటల ద్వారా చైతన్యం చేయడానికి తెలంగాణ సాంస్కృతిక సారథిగా ముందుకు పోవాలనుకుంటున్నాం. గంజాయి డ్రగ్స్ గ్రామాలకు వస్తుంది, జాగ్రత్తగా ఉండాలిరా, కాలేజీ పోరగల్ల మీద జర్ర కన్నేసి ఉంచాలేరా, కాలేజీ మీద జర్ర కన్నేసి ఉండాలేరా, గంజాయి మత్తు గ్రామాలకు వస్తుంది, జాగ్రత్తగా ఉండాలేరా, కాలేజీ పోరగల్ల మీద జర్ర కన్నేసి ఉంచాలేరా. పెద్ద పెద్ద నగరాలల్లో ఆహా పేరున్న స్టార్ హోటల్లో లక్షల రూపాయలు పెట్టి డ్రగ్స్ మమ్మారి గోని, డ్రగ్స్ మందును గోని, అద్దుమరాతిరి దాకా వాళ్ళు డ్యాన్సులు చేస్తాన్లురా, ఆ మత్తులోన మహిళల పైన దాడులు చేస్తాన్లురా, గంజాయి మత్తు గ్రామాలకు వస్తుంది, జాగ్రత్తగా ఉండాలేరా, కాలేజీ పోరగాళ్ళ మీద జర్ర కన్నేసి ఉంచాలేరా. ఇలాంటి మరి గంజాయి డ్రగ్స్ మహమ్మారిని పారదోలి యువతను మరి సన్మార్గంలో నడిపించేటువంటి పాటలు, అదేవిధంగా మరి సమాజ చైతన్యం అటువంటి సమాజాన్ని చైతన్యపరిచే పాటలు, అనేక పాటలు రూపొందించి ప్రజల్ని చైతన్యం చేయడం కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి ముందుకు పోవడానికి సమాయత్తం అవుతుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.